మన బంధు శ్రీనివాసరావు గారు. ఆయన ఇప్పుడు కాదు, నాకు 10 సంవత్సరాల నుంచి ఎనలేని అనుబంధం ఉంది. ఎప్పుడు కూడా ఆయన విషయంలో ఒక స్నేహితుడిగానే భావించాను తప్ప వేరే ఉద్దేశం ఎప్పుడూ లేదు. నేనైతే ఒకటి చెప్తా ఉన్నాను. గతంలో టీడీపీ టైంలో రాష్ట్ర అధ్యక్షుల్ని ఎమ్మెల్సీ చేశారు. ఐడియా ఉంది మీకు, ఎవరు? అశోక్. కానీ వాళ్ళు ఎవరైనా ఒక ఎమ్మెల్సీ ఇచ్చినప్పుడు ఎన్జిఓ వాళ్ళు చేసిన అధ్యక్షులు చేసిన వాళ్ళ ప్రాబ్లమ్స్ని గట్టిగా ఎమ్మెల్సీ గారు ఫేస్ చేయాలా. ఓటు ఎమ్మెల్సీ తీసుకోండి, మీ వల్ల ఎమ్మెల్సీ అయ్యాడని గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు శ్రీనివాసరావు కూడా ఎమ్మెల్సీ అయితే మీ వల్ల అయ్యాడని గుర్తుపెట్టుకోవాలి. మీకోసం పోరాడాలి. నేను శ్రీనివాసరావు కోసం అంటే సీఎంలో పోరాడతా, ఎమ్మెల్సీ ఖచ్చితంగా. కానీ ఇచ్చిన తర్వాత కాంప్రమైజ్ కాకూడదు, మీకోసం పోరాడాలి. ఆ మాట శ్రీనివాసరావు గారు ఇవ్వాలి. పోరాటం ఉండాలి. పోరాటం ఉంటే ఏం సాధించుకోలేము. ఎప్పుడైనా అడగండి అమ్మాయిని కూడా అన్నం పెట్టదని మనం గట్టిగా మాట్లాడాలా, అవసరం చేసుకోవాలా. ఒక్కోసారి సర్దుకొని పోవాలి. నేను కూడా అప్పుడప్పుడు ఒక్కోసారి సర్దుకొని పోతుంటాను, చాలా ఇబ్బందులు పడినాను. ఏదంటే సర్దుకు పోతే ఇప్పుడు నేనేం చేయాలా, మామూలు శ్రీనివాస్ రెడ్డి గారి కోసం ఎంపీ అని పోరాడాను. మ్యాక్సిమం ట్రై చేసినాం, కుదరలే. నేను సర్దుకోకుండా శ్రీనివాస్ రెడ్డి గారితో టీవీకి పోవాలా చెప్పండి. ఈరోజు పెద్ద 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 ఇదైపోయింది. ఇప్పుడు రేపు ఏమో ఫోటోలు వస్తాయి. ఎంపీ గారు ఈరోజు రిజైన్ చేశాడు పొద్దున్నే పార్టీకి. ఇద్దరు పక్కన కూర్చున్నాం, ఇద్దరు వాటేసుకున్నాం. రేపు ఏమన్నా సార్ ఆయన రిజైన్ చేసిన తర్వాత కూడా ఇద్దరు కలిసి చేశారు అంటే వీరిద్దరు మధ్యలో ఏదో ఉంది, రేపు ఒక్కొక్కరు చేసుకుంటారనేది రాస్తారు. నాకు తెలుసు, అది పైన కొంత డిస్కషన్ కూడా జరుగుతుంది. ఎన్ని జరిగినా మనం చిత్తశుద్ధితో ఉన్నప్పుడు ఎవరు ఏమి మాట్లాడుతున్నా మనం భయపడాల్సిన పని లేదు. ఒకటే చెప్తాను, నేను పార్టీలో ఉన్నాం. ఒక పార్టీలో వాళ్ళకి ద్రోహం చేసి ఒక పార్టీలో వాళ్ళకి చేసే మనస్తత్వం మట్టు నాది కాదు. ఇక లాస్ట్ టైం పోటీ చేస్తున్నప్పుడు మీ అందరూ ఆశీస్సులు నాకు కావాలని చెప్పి కూడా నేను కోరుకుంటున్నాను.